ex-Prime Minister of India and Reserve Bank Governor గారు పెద్ద ఆయన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేని లోకాలకు పోయినారు. చాలా బాధాకరం. ఆయన చూస్తే మెత్తగుంటాడు అనేది ఒక ఇది ఉన్నింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న రిఫార్మ్స్ అన్నిటికీ కారకుడు ఆయన. ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఇండియాకి చిక్కలేదు. టుడే వాట్ వీఆర్ అంటే ఈజ్ ద మ్యాన్. ఆయన లేకపోయింటే ఈరోజు మనం ఇంకా అంబాసిడర్ కారు ఆ ఫియట్లోనే ఉండిందము. ఎందుకంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఈయన వల్లనే ఒక విధంగా రాహుల్ గాంధీ పివి నరసింహరావు వల్లనే, పివి నరసింహరావు వల్లనే, మన్మోహన్ వల్లనే ఈ పొద్దు ఈ దేశం ఇంత ముందుకు పోతుంది. సరే, ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినారంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అశ్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్ ఉమా ఒక 15 రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు, ఇంకో మాట అంటావు, తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా, నా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు. ఎస్, నా కుమారులు ఇద్దరు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది. అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే మా పిల్లలు, నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నా. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు, 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరు జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే అంటుంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావని. నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క ప్రిషియస్ కోసమో నష్టపోయినా.
నేను ఎవరిని బ్లేమ్ చేయను, అవసరం లేదు. నాకు చెప్పారు ఎవరన్నా? లేదు, ఎన్నో కారణాలు. నాకు వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పటి నుంచో సన్నిహిత్యం ఉండింది, పోయింది. ఎవరి వల్ల అంటే పెద్ద ఆయన రాజారెడ్డి వల్ల. ఆయన ఎప్పుడు ఏమనేవాడు, మైట్ ఈజ్ రైట్ అంటాడు. నేను ఎప్పుడు మైట్ ఈజ్ రైట్ నన్ను న్యాయంగా పోదాము అంట. అక్కడ వచ్చింది సరే, ఆ రివెంజో ఏమో అవి నాకు తెలియదు. సో నేను నష్టపోయినేదో లాభపడిందే, దిస్ నాట్ కన్సర్ట్ విత్ ద ఎనీ పార్టీ, ఇట్స్ మీ. చాలామంది చాలా మాట్లాడుతుంటారు మా గురించి, ఏదో ఇప్పుడిప్పుడే ఓవర్ నైట్ రిచ్ అయినట్లు. యా అనుకుంటే ఏం కాదులే. మీకు తెచ్చో తెలియదో, మా నాయన బొగ్గుల బస్సు ఓనర్. ఆయనకు అప్పుడు చెవర్లెట్ చాలా ఫేమస్. జనరల్ మోటార్స్ కంపెనీ వాళ్ళు బొగ్గుల బస్సులతో నడిపి మా నాన్నకు 2 ఉండేది, ఒక కారు ఉండేది, ఒక జీప్ ఉండేది. ఈరోజు చెప్తున్నా, మీరు ఎవరు ఆ జీప్ చూడలే. బయట పక్కన డోర్లకు వుడన్ ప్యానెల్స్ ఉండేటివి, లోపల రేక్ ఉంటే నీట్గా పాలిష్ చేసి ఉండేటివి. 6 cylinder. The same engine was used in buses also. Yes. ఏమీ లేనివాడైతే మా నాయన మా అక్కను 51లోనే మద్రాస్ ఆంధ్ర మహిళా మండలి 51లోనే మెడ్రాస్లో స్కూల్లో చేర్పించినాడు. టీ నగర్లో ఉంటుంది. మరి 51లోనే మా నాయన మద్రాసులో మా అక్కని చేర్పించినాడంటే మేము లేనోళ్ళం. ఎస్, డబ్బులు చూడలే. ఈరోజు అంతా ఏదో మాట్లాడతారు. మా ముగ్గురు సిస్టర్లు సెంట్ ఆన్స్ అని మారేడుపల్లిలో స్కూల్ ఉంది. అప్పుడు 2 ఉండింది కాన్వెంట్లో, ఒకటి రోజరీ కాన్వెంట్, ఒకటి సెంట్ ఆన్స్. అక్కడ జరిపించాడు వాళ్ళని. మేము డబ్బులు లేని వాళ్ళం, ఇప్పుడు చౌకాలు లేని వాళ్ళం మేము. అది పరిస్థితి. మా అన్న లైలా కాలేజ్ చదువుకున్నాడు. ఆయన డాక్టర్ కావాలని అక్కడ పోయాడు, మణిపాల్ పోయాడు. నన్ను 62లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరిపించాడు. లేనోళ్ళం మేము, ఇప్పుడు సంపాదించిన వాళ్ళం. సంపాదించిన వాళ్ళం. దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. మాకు 69లో నాకు కారు ఇచ్చాడు మా నాయన. కాలేజీ చేరితే ఫియట్ కార్ 11,300 బ్లాక్ వచ్చి 38,000 ఉన్నింది. ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడుండే స్థలం 5 ఎకరాలు 48లో కోట్లు వస్తుంది అమ్ముకుంటే. మేము లేనోళ్ళం. చాలామంది మాట్లాడుతూ అంటారు. మా నాన్న ఒక్కటే చెప్పేది ఎప్పుడు, రే దివా, రే ప్రభా, చేతనైతే ఒక కాఫీ తాపండి, చేత కాకపోతే నీ కాఫీ నీకు తాపు అన్నాడు. ఏదో మాట్లాడుతుంటారు అందరూ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, డబ్బుల కోసరం ఏదో దాని గురించి కూడా తెలియదు. పాండ్యాష్ అంట
కొందరు పెద్దోళ్ళు కూడా చెప్తారు, డబ్బుల కోసం పాలిటిక్స్లో చేరినారా అంటారు. మాకు తెలుసు ఎవరు ఏంటో పరిస్థితి. ఏమనుకుంటున్నారు? ఎస్, మొత్తం బస్సులు పోగొట్టుకున్నాను. 128 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో లాంగ్ రూట్స్ అన్ని నేను తిప్పినోన్ని. హైదరాబాద్ కలకట్టాకు తిప్పినా. నేను నిలబెట్టినాక ఇంతవరకు ఎవడు ఏనుడు వేయలే. మేమేమీ లేనోళ్ళం. నాకు తెలిసి నేను ఎస్ క్లాస్ 2002లో కొనుక్కున్నా. ఈరోజు అంతా కింద ఉన్నాయి. ఆడీలు బాడీలు అంటే ఏంటంటే ఉన్నాయి. పేర్లు కూడా తెలుసు చాలా మందికి. ఈ ముందు సీఎంలు గీఎంలు అయితే అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ రూల్స్ ఇస్తున్నారు. నాకు తెలిసి నేను 55 లక్షలు ఉన్నప్పుడే కొన్నా. మేము లేనోళ్ళం. వీళ్ళందరూ చెప్తారు. మా అమ్మ బాపాలని ఒక కంపెనీ ఉంది మద్రాసులో. ఆ కంపెనీ ఏంటి తెలుసా? ఫేమస్ డైమండ్స్కి. ఆ కాలానికే. మొన్న మా ఇంటికి వచ్చారు, చెకింగ్ చేశారు ఈడీ వాళ్ళు. 2 దండలు మా అమ్మవి. వాడు వేస్తాడు, వాల్యుయేషన్ చేస్తే ఎంతకో పోయింది. ఏమంటే మా పుణ్యాన ఆడ వెనకల బాపాలని రాసినారు. ఏమి లేని వాళ్ళం. ఈరోజు కూడా మాకేమో అంత పోయినా మేము బాగానే ఉన్నాం. ఎస్, 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా. అంతే. నా కోరమంగళంలో ఇల్లుండే ఎప్పుడో కొనిచ్చినట్టు. మీ టీవీ ఏషియాడ్ నెట్ ఓనర్దే ఆ ఇల్లు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్, ఈ 5 ఏళ్ళ కోసం నేను నమ్ముకున్నా. నేనేం తప్పు చేయలేదు. పాండ్యాస్ నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈరోజు కూడా బాగున్నా. ఏపీ రోలెక్స్ అన్నీ కట్టినా. ఏం అమ్ముకోలేదు, ఉన్నాయి. ఎందుకంటే వద్దు అనుకున్నా. గడ్డం ఇచ్చినప్పటి నుంచి ఏవి పెట్టుకోను. అంటే బంగారు పెట్టుకోలేదు ఎప్పుడు. అసలు వీళ్ళకి పేర్లు తెలుసా? ఈ మాట్లాడే వాళ్ళకు అందరికీ ఎప్పుడో నా కొడుకు లంబోగిని కొనిచ్చిన. మా ఇంట్లో లేని కారు లేదు, మేము డ్రైవ్ చేయలేని కారు లేదు. ఈరోజు అంతా ఎలా అంటున్నారు. దాంట్లో గ్యాజెట్స్ తెలియదు. ఎందుకు ఇవన్నీ చెప్తా వస్తానంటే, బాధాకరం. పాండ్యాష్ కోసరం కాదు, పుట్టకోశ. ఈరోజు కూడా నేను బాగున్నా. ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్. ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్. అందరికీ మొర పెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే.
మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా, లేదంటే అక్కడ చౌకీదారుగా పనిచేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము? పై నుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పను. ద్వారకా తిరుమలరావు, మహేష్ చంద్ర లడ్డా, శంషునా కనపడ్డంలో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ అనంతపూర్ రేంజ్, పి జగదీష్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూర్, విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ కడప. న్యాయం ఎక్కడుంటే అక్కడ చెప్పండి అని. మైట్ ఈజ్ రైట్ అగైన్, మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే. ఇవన్నీ ఏంటివి? నా ఎఫ్ఐఆర్లే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ గో మై హెడ్. మారండి దయచేసి. పోలీస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. ఎలా మాట్లాడతారు? అంతో ఇంత నేనే పై నుంచి పుట్టినారు అంత బాధాకరం. అందరికి రాసిన నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి. ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలగొట్టారు. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ దౌర్జన్యం జరగచ్చు. నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్లా. తెలుసుకోవడం లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. సాల్ ఎఫ్ఐఆర్స్, సాల్ ఎఫ్ఐఆర్స్.